అది 2007వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు విజయవాడలోని శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్. అది ఒక ప్రైవేట్ హాస్టల్. అపార్ట్మెంట్ని లీజ్కి తీసుకొని హాస్టల్గా కన్వర్ట్ చేసి నడుపుతున్నారు. ప్రతి ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్లో 2 బెడ్రూమ్స్, ఒక పెద్ద హాల్, ఒక చిన్న కిచెన్ ఉంటుంది. బెడ్రూమ్లో అయితే 3 అమ్మాయిలు, కిచెన్ అయితే 2 అమ్మాయిలు, హాల్ అయితే 8 మంది అమ్మాయిలు రెంట్కి ఉంటున్నారు. ఆ హాస్టల్లో మ్యాక్సిమం అందరూ దగ్గరున్న కాలేజెస్లో చదువుతున్న అమ్మాయిలే రెంట్కి ఉంటున్నారు. టైం ఉదయం 5:30 అవుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్లో కిచెన్ లోపల పడుకున్న ఒక అమ్మాయికి మెలకువ వచ్చింది. టాయిలెట్కి వెళ్ళడం కోసం బెడ్ మీద నుంచి లేచి కిందకు దిగింది. బాత్రూమ్ అనేది ఫ్లాట్ బయట కారిడార్ చివరిలో ఉంటుంది. సో ఫ్లాట్ బయటకు రావాలంటే ఖచ్చితంగా హాల్ లోపల నుండి రావాలి. సో ఆ అమ్మాయి కిచెన్లో నుంచి హాల్ లోపలికి వచ్చింది. అక్కడ ఫ్లోర్ మీద బ్యాగ్స్ లోపల ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇదేంటని లైట్ ఆన్ చేసి చూసింది. హాల్లో బెడ్ మీద పడుకొని ఉన్న తన ఫ్రెండ్ కనిపించడం లేదు. ఫ్లోర్ అంతా రక్తం మరకలున్నాయి. అప్పుడు ఆ అమ్మాయి భయపడి పక్కన ఉన్న తన ఫ్రెండ్స్ని కూడా లేపింది. రక్తం మరకలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాస్టల్ వార్డెన్కి ఇన్ఫార్మ్ చేశారు. ఆ వార్డెన్ వచ్చి చూసింది. రక్తం మరకల్ని ఫాలో అవుతూ వెళ్ళారు. ఫ్లాట్ బయటికి వచ్చారు. ఫ్లోర్ చివరిలో ఉన్న బాత్రూమ్ వరకు రక్తం మరకలున్నాయి. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశారు. అప్పుడు వాళ్ళకి అక్కడ కనపడిన సీన్ చూసి షాక్ అయ్యారు. బట్టలు లేకుండా రక్తం మడుగులో ఒక అమ్మాయి పడి ఉంది. చెస్ట్ మీద చిరుత 143 అని రాసి ఉంది. పొట్ట మీద లవ్ సింబల్ ఉంది. బాడీ పక్కనే ఒక లెటర్ కూడా ఉంది. అందులో ఏం రాసి ఉంది అంటే, ఈ లేడీస్ హాస్టల్ వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, నన్ను ప్రేమించమని ఈ అమ్మాయిని చాలా రోజుల నుండి బతిమలాడుకుంటున్నాను, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు. సో ఆ అమ్మాయి హాస్టల్కి కోపంతో వచ్చాను. లవ్ చేయమని బ్రతిమలాడుకున్నాను, కానీ వినలేదు. అందుకని కోపంతో తనని కొట్టాను. ఆ తర్వాత మానభంగం చేశాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతా లేడీస్కి కూడా ఇదే గతి పడుతుంది. ఇట్లు ఓ యువకుడు అని రాసి ఉంది. ఇదంతా చూసిన హాస్టల్ వార్డెన్ వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది. అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళు చేయవలసిన ఫార్మాలిటీస్ మొదలుపెట్టారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. హంతకుడు ఎవరో పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు. 1 ఇయర్ తర్వాత అతన్ని పట్టుకున్నారు. అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 8 ఇయర్స్ తర్వాత హైకోర్టు అతన్ని నిర్దోషి అని విడుదల చేసింది. అసలు ఆ చనిపోయిన ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగింది, హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హత్య చేయబడిన అమ్మాయి పేరు ఆయేషా. వయసు 17 సంవత్సరాలు. విజయవాడలోని నిమ్రా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బి ఫార్మసీ చదువుతుంది. దగ్గరలోని శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్లో ఉంటుంది. హత్య జరిగిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హత్య జరిగిన ప్లేస్లో హంతకుడి యొక్క ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, ఆయేషా బాడీ మీద సీమెన్ అండ్ లెటర్ దొరికాయి. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపారు. ఫారెన్సిక్ వాళ్ళు దొరికిన సీమెన్ నుంచి హంతకుడి యొక్క DNA ప్రూఫ్స్ని కలెక్ట్ చేశారు. ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళని పోలీసులు ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ హాస్టల్ వార్డెన్, హాస్టల్లో ఉండే పని వాళ్ళని అనుమానించారు. ఆ తర్వాత తన రూమ్మేట్స్ని అనుమానించారు. వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేశారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని, DNAని హత్య జరిగిన ప్లేస్లో దొరికిన శాంపుల్స్తో కంపేర్ చేసి చూశారు. కానీ మ్యాచ్ అవ్వలేదు. సో ఎవిడెన్స్ లేక వాళ్ళని వదిలేశారు. నెక్స్ట్ ఆల్రెడీ ఇంకొక మానభంగం కేసులో ఇరుక్కున్న గుర్వింద్ సింగ్ అనే అతన్ని అనుమానించారు. ఇంటరాగేట్ చేశారు. ఫింగర్ ప్రింట్స్ అండ్ DNAని కంపేర్ చేశారు. ఇతనివి కూడా మ్యాచ్ అవ్వలేదు. సో ఇతన్ని కూడా వదిలేశారు. ఈ విధంగా చాలా మందిని ఇంటరాగేట్ చేశారు. దాదాపు 56 మంది అనుమానితుల యొక్క ఫింగర్ ప్రింట్స్ అండ్ DNAని కలెక్ట్ చేసి చూశారు. కానీ ఏ ఒక్కరిది మ్యాచ్ అవ్వలేదు. అప్పటికి 8 నెలలు గడిచాయి. జూలై నెలలో విజయవాడకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగామ అనే ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నైట్ టైం ఎవరో ఒక అతను లేడీస్ హాస్టల్లో దూరి అక్కడ ఉన్న అమ్మాయిల్ని అసభ్యకరంగా టచ్ చేసి అక్కడ ఉన్న కొన్ని వస్తువుల్ని దొంగతనం చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మీద నందిగామ టౌన్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. బాగా ఆలోచించారు.
అప్పుడు వాళ్ళకి ఒక క్లూ దొరికింది. అదేంటంటే నందిగామలో సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే 6 నెలల ముందు కూడా జరిగాయి. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళి వాళ్ళని టచ్ చేయడం, అక్కడ ఉన్న వస్తువుల్ని దొంగతనం చేయడం లాంటివి. అంటే 2007 డిసెంబర్ వరకు జరిగాయి. ఆ తర్వాత 2008 జనవరి నుంచి జూన్ వరకు ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ జూలై నెలలో అలాంటి ఇన్సిడెంటే రిపీట్ అయింది. అంటే మధ్యలో 6 నెలలు అతను ఎందుకు గ్యాప్ ఇచ్చాడు, కారణం ఏంటి, మళ్ళీ ఎందుకు మొదలు పెట్టాడు? ఒకవేళ అతనికి 6 నెలల్లో నేరం చేసే అవకాశం వచ్చుండకపోవచ్చు. అవకాశం ఎందుకు రాలేదు? ఒకవేళ అతను ఆ 6 నెలలు జైల్లో ఉన్నాడేమో, అందుకే నేరం చేసే ఛాన్స్ అతనికి వచ్చుండకపోవచ్చు. ఇప్పుడు రిలీజ్ అయ్యాడనుకుంటా, అందుకే మళ్ళీ సేమ్ నేరం చేశాడు అని పోలీసులు ఆలోచించారు. 6 నెలల ముందు అరెస్ట్ అయ్యి రీసెంట్ గా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేశారు. అప్పుడు పోలీసులకి ఒకే ఒక అతని పేరు కనిపించింది. అతని పేరే సత్యం బాబు. సత్యం బాబు ఫోన్ దొంగతనం చేసిన కేసులో 2008 జనవరి నుంచి జూలై వరకు దాదాపు 6 నెలలు జైల్లో ఉన్నాడు. జూలైలో రిలీజ్ అయ్యాడు. సో నందిగామలో జూలైలో జరిగిన ఇన్సిడెంట్ అతనే చేసి ఉండొచ్చు ఏమో అని నందిగామ టౌన్ పోలీసులు అనుకున్నారు. 2008 ఆగస్టు 11వ రోజున సత్యం బాబుని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు నేరాలు జరిగిన హాస్టల్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిలకి చూయించి, వీడేనా మిమ్మల్ని అసభ్యకరంగా టచ్ చేసింది అని అడిగారు. అప్పుడు అవును సార్ వీడే అని ఆ అమ్మాయిలు కూడా చెప్పారు. అప్పుడు నందిగామ పోలీసులు అతనితో ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, అరే ఇప్పటి వరకు నువ్వేమేం తప్పులు చేశావో, వాటిని ఎలా చేసావో అన్నీ వివరంగా చెప్పు. తప్పుని నీ అంతటా నువ్వు ఒప్పుకొని అప్రూవర్గా మారితే నీకు ఎటువంటి శిక్ష పడకుండా మేము చూసుకుంటామని అన్నారు. అప్పుడు సత్యంబాబు ఆ మాటలు నమ్మి తను చేసిన ఒక్కొక్క నేరాన్ని వివరంగా చెప్పడం స్టార్ట్ చేశాడు. అలా చెప్పే ప్రాసెస్లో ఆయేషాని ఎలా హత్య చేశాడో కూడా చెప్పేశాడు. అంటే నేరం జరిగిన 8 నెలల తర్వాత నిందితుడు దొరికాడు. సత్యం ఏమని వివరించాడంటే, నేను నందిగామ నుండి ఒక లారీ ఎక్కి విజయవాడ వెళ్ళాను. అక్కడ స్వర్ణ సినిమా హాల్లో సెకండ్ షో మూవీ చూశాను. తిరిగి ఊరికి వెళ్దామని దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వచ్చాను. బస్ స్టాప్కి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఒక అమ్మాయి కారిడార్లో అటు ఇటు నడుస్తుంది. ఆ అమ్మాయిని చూసి నాకు మూడు వచ్చింది. ఏదైనా చేయాలని అనుకున్నాను. నేను తాబి పని చేసేవాడిని. 7th వరకు చదువుకున్నాను. నాకు పెళ్ళైన 3 monthsకే నా భార్య నన్ను వదిలేసింది. అప్పటి నుండి నా శారీరక అవసరాల కోసం వెళ్ళడం మొదలుపెట్టాను. కానీ దానికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని హాస్టల్లో ఉండే ఆడపిల్లల్ని, బయట తిరిగే ఆడవాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టాను. కొన్ని రోజులు చేశాను. మళ్ళీ జైలుకి వెళ్ళడం వల్ల చేయలేకపోయాను. ఈ బిల్డింగ్ ఒక హాస్టల్ అని నాకు తెలీదు. బిల్డింగ్ చుట్టూ ఒక గోడ ఉంది. ఆ గోడ ఎక్కాను. ఆ గోడ మీద నడుచుకుంటూ వెళ్ళాను. గోడ పక్కన ఒక బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూమ్ మీదుగా 1st ఫ్లోర్ మీదకి ఎక్కాను. అక్కడ నుంచి 2nd ఫ్లోర్ మీదకి మెట్లెక్కి వెళ్ళాను. అక్కడ నాకు 2 డోర్స్ కనపడ్డాయి. ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఒకటి రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్ డోర్ని నెట్టి చూశాను. లాక్ చేసి ఉందనుకుంటా, ఓపెన్ అవ్వలేదు. లెఫ్ట్ సైడ్ డోర్ నెట్టాను, ఓపెన్ అయింది. హాల్లో చాలా బెడ్స్ ఉన్నాయి, కానీ ఒక్క అమ్మాయి మాత్రమే ఒక బెడ్ మీద ఉంది. మిగతా బెడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఆ అమ్మాయి అటువైపుగా తిరిగి పడుకొని ఉంది. హాల్ పక్కనే ఒక చిన్న కిచెన్ ఉంది. దానికి డోర్ ఏం లేదు. లోపల 2 అమ్మాయిలు పడుకొని ఉన్నారు. హాల్ లోపల ఉన్న అమ్మాయిని ఏదైనా చేయాలని అనిపించింది, కానీ ఏమైనా చేస్తే ఆ అమ్మాయి అరుస్తుంది. అప్పుడు పక్క రూమ్ లో ఉన్న అమ్మాయిలు లేస్తారు. ఎలా అని ఆలోచించాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. తనని చంపి నాకు కావాల్సింది చేయాలనుకున్నాను. చంపాలంటే ఏదైనా ఆయుధం కావాలి. బిల్డింగ్ దిగి బయటకు వెళ్ళాను. ఏ ఆయుధం కనబడలేదు. కానీ పక్కనే ఉన్న బిల్డింగ్ కాంపౌండ్ లో ఒక రోకలి బండ కనిపించింది. దాన్ని తీసుకొని మళ్ళీ బిల్డింగ్ ఎక్కి 2nd ఫ్లోర్లో ఉన్న హాల్లోకి వెళ్ళాను. పడుకొని ఉన్న అమ్మాయిని రోకలి బండతో తల మీద కొట్టాను. అప్పుడు ఆ అమ్మాయి లైట్గా మూలిగిన శబ్దం చేసి సైలెంట్ అయిపోయింది. తన బాడీని బయట కారిడార్ చివరిలో ఉన్న బాత్రూమ్ లోపలికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాను. ఆ అమ్మాయి డ్రెస్ని తీసేసి ఎడమకాలని ట్యాప్కి కట్టేసి మానభంగం చేశాను. డౌట్ రాకూడదని హాల్ లోపలికి వెళ్ళి బ్యాగ్స్ అన్ని వెతికి అందులోంచి పెన్ అండ్ పేపర్ తీసుకుని ఒక లెటర్ రాశాను. అమ్మాయి శరీరం మీద చిరుత 143 అని రాసి లవ్ సింబల్ వేశాను. అప్పటికి టైం 4:30-5 AM అవుతుంది అనుకుంటా. ఇలా వచ్చానో అలా గోడ దూకి వెళ్ళిపోయాను. దగ్గరలో ఉన్న టీ స్టాల్లో మార్నింగ్ 11 వరకు ఉండి ఇక అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళిపోయాను అని సత్యంబాబు పోలీసులకి చెప్పాడు. పోలీసులు అదంతా వీడియో తీసి బయటకి రిలీజ్ చేశారు. ఈ కన్ఫెషన్ వీడియో యూట్యూబ్లో కూడా ఉంది, మీరు కూడా చూడొచ్చు. ఇక పోలీసులకి పని స్టార్ట్ అయింది. అతని DNA, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ రైటింగ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపారు.
అన్ని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. పోలీసులు ఎవిడెన్సెస్ అని సేకరించి కోర్టుకి ఇచ్చారు. ఎవిడెన్స్ నెంబర్ 1, నిందితుడు రోకలి బండ గురించి చెప్పాడు. పోలీసులు వెళ్లి హాస్టల్ పక్కన ఉన్న బిల్డింగ్ కాంపౌండ్ లో పొదల్లో చెక్ చేశారు. రోకలి బండ దొరికింది. ఎవిడెన్స్ నెంబర్ 2, అమ్మాయిని కొట్టాను అన్నాడు. మెడికల్ రిపోర్ట్ లో కూడా అదే వచ్చింది. ఏమని అంటే తలకి అయిన గాయం వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని. ఎవిడెన్స్ నెంబర్ 3, కారిడార్ లో ఒక అమ్మాయి నడుస్తుంది అని చెప్పాడు. పోలీసులు వెళ్లి ఎంక్వైరీ చేయగా తెలిసిందేంటంటే ఆ అమ్మాయి నైట్ 1 వరకు కారిడార్ లో నించుని ఫోన్ మాట్లాడిందని. ఆ అమ్మాయి కూడా కోర్టులో అదే చెప్పింది. ఎవిడెన్స్ నెంబర్ 4, టీ స్టాల్ లో మార్నింగ్ వరకు ఉన్నాను అన్నాడు. పోలీసులు వెళ్లి టీ స్టాల్ ఓనర్ ని అడిగారు. అవును సార్, మార్నింగ్ 5:30 AM నుండి 11 AM వరకు షాప్ లోనే ఉన్నాడు. నార్మల్ గా అందరూ 5 or 10 minutes మాత్రమే ఉంటారు, కానీ ఇతను మాత్రం టీవీ చూస్తూ 11 వరకు ఉన్నాడు. అందుకే అతను బాగా గుర్తున్నాడు అని చెప్పాడు. ఎవిడెన్స్ నెంబర్ 5, ఆ రోజు ఆ హాల్లో ఆ ఒక్క అమ్మాయి పడుకొని ఉంది అని చెప్పాడు. పోలీసులు వెళ్లి ఎంక్వైరీ చేయగా తెలిసిందేంటంటే ఆ రోజు మిగతా రూమ్మేట్స్ అందరూ క్రిస్మస్ సెలవుల నుండి ఇంకా రాలేదు అని ఈ విషయం తోటి హాస్టల్ మేట్స్ చెప్పారు. ఎవిడెన్స్ నెంబర్ 6, DNA, ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయ్యాయి. ఎవిడెన్స్ నెంబర్ 7, సెల్ ఫోన్ కేసులో జైలుకి వెళ్ళక ముందు సత్యం ఒక నేరం చేశాడు. అదేంటంటే ఒకరోజు నందిగామలో ఒక ఆమె వారి ఇంటి ఎదుట నించొని ఉంది. ఇంతలో వెనుక నుండి సత్యంబాబు ఒక రాడ్తో ఆమెను తల మీద కొట్టి చెయ్యి పట్టుకొని లోపలికి రా అని అడుగుతూ ఆమెను బలవంతంగా ఇంటి లోపలికి తీసుకెళ్లబోయాడు. ఇంతలో ఆమె చేయి వదిలించుకొని గట్టిగా అరిచింది. ఆ కేకలకి సత్యంబాబు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అప్పట్లో ఆమెకు అతను ఎవరో తెలియదు. టీవీలో అతని ఫేస్ చూశాక ఆ రోజు ఇతనే నన్ను మానభంగం చేయబోయాడు అని కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఎవిడెన్స్ నెంబర్ 8, మొబైల్ కేసుకి ముందు ఆల్రెడీ సత్యంబాబు మీద నందిగామ పోలీస్ స్టేషన్లో 5 కేసెస్ ఉన్నాయి. సత్యంబాబు మాత్రం నేనేం చేయలేదు జడ్జి గారు, అసలైన నిందితుడిని కాపాడటానికి నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు అని వాదించాడు. కానీ కోర్టుకి ఎవిడెన్సెస్ ముఖ్యం. సో ఎవిడెన్సెస్ ప్రకారం 2010లో విజయవాడ మహిళా సెషన్ కోర్టు అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి సత్యంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. ఇదంతా ఒకవైపు ఉన్న స్టోరీ వర్షన్ మాత్రమే. దీనికి ఇంకో వర్షన్ కూడా ఉంది. అదే ఆయేషా వాళ్ళ అమ్మ చెప్పే వర్షన్. ఆమె ఏం చెప్తుంది అంటే, పోలీసులు చెప్పే స్టోరీ ఫస్ట్ నుంచి నాకు నమ్మాలని అనిపించలేదు. అందుకే నా సొంతంగా నేను ఎంక్వైరీ చేశాను. ఆ ఎంక్వైరీలో నాకు తెలిసింది ఏంటంటే ఆ హాస్టల్ బిల్డింగ్ కోనేరు వాళ్ళది. అప్పట్లో కోనేరు రంగారావు మినిస్టర్గా ఉన్నాడు. అతని మనవడైన కోనేరు సతీష్ యొక్క బినామీది. ఆ హాస్టల్ కి అప్పుడప్పుడు కోనేరు సతీష్ ఇంకా తన ఫ్రెండ్స్ హాస్టల్ కి వస్తూ ఉంటారు. వార్డెన్ హాస్టల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలతో వ్యభిచారం చేస్తుంది. ఆ వ్యభిచారంలో కోనేరు సతీష్ అతని ఫ్రెండ్స్ కూడా పాల్గొంటుంటారు. హత్య జరిగిన ముందు రోజు నైట్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి కోనేరు సతీష్ ఇంకా అతని ఫ్రెండ్స్, హాస్టల్ వార్డెన్, ఆమె హస్బెండ్ అటెండ్ అయ్యారు. ఈ పార్టీని చూసిన ఆయేషా తన ఫ్రెండ్స్ తో ఏమంది అంటే, అదేంటి గర్ల్స్ హాస్టల్లోకి మగవాళ్ళని అలో చేస్తున్నారు, తప్పు కదా, నాకు భయంగా ఉంది, నేను హాస్టల్ కాల్ చేస్తాను అని అనింది. ఆ తర్వాత 9 PM కి ఆయేషా పడుకుంది. అయితే ఆయేషా యొక్క రూమ్మేట్స్ ఈ పార్టీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగా క్లోజ్. ఎంతగా క్లోజ్ అంటే తన రూమ్మేట్స్ ఈ పార్టీ చేసుకునే వాళ్ళతో అప్పుడప్పుడు పడుకుంటారు. ఆ రోజు ఆమె రూమ్మేట్స్ సెలవు నుంచి ఇంకా రాలేదు. సో హాల్లో ఆయేషా ఒకతే పడుకుంది. అయితే ఈ పార్టీ చేసుకున్న వాళ్ళు తాగిన మత్తులో నైట్ 2 AM టైంలో ఆయేషా రూమ్ డోర్ కొట్టారు. ఆయేషా డోర్ ఓపెన్ చేసింది. ఏంటి మా రూమ్కి వచ్చారని అడిగింది. తర్వాత స్టార్ట్ అయింది. మీరు హాస్టల్లో ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారని నేను కంప్లైంట్ చేస్తాను అని ఆయేషా అనింది. వీళ్ళ కార్యకలాపాలని బయట పడతాయని భయంతో వాళ్ళు ఆయేషా తలని కిటికీ డోర్కి వేసి కొట్టారు. అరుస్తుందేమో అని పిల్లోతో నొక్కి చంపారు. మార్నింగ్ పోలీసులు వచ్చారు. మమ్మల్ని 3 PM వరకు బాడీని చూడనివ్వలేదు. సో ఈ సమయంలోనే పోలీసులు అసలైన నేరస్తుల్ని కాపాడటం కోసం ఫేక్ ఎవిడెన్సెస్ ని క్రియేట్ చేశారు. నేరస్తులు మినిస్టర్ బంధువులు అవడం వల్ల పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేశారు. నాకు ఒక థ్రెటనింగ్ కాల్ కూడా వచ్చింది. ఈ కేసు మీద ఎక్కువ ఫోకస్ పెడితే నీ చిన్న కూతురికి కూడా ఇదే గతి పడుతుంది అని ఎవరో ఫోన్ చేసి అన్నారు. అప్పుడు నేను డీసీపీకి ఇన్ఫార్మ్ చేశాను. నేరస్తులకి రాజకీయ పలుకుబడి ఉండడం వల్ల పోలీసులు వారిని పట్టుకోవడం లేదు. సత్యంబాబుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, అతను అమాయకుడు అని ఆయేషా వాళ్ళ అమ్మ చెప్పింది. ఇదంతా నీకు ఎవరు చెప్పారని కోర్టు ఆమెను అడిగితే నాకు ఒక అతను చెప్పాడు. తన ఐడెంటిటీ ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అందుకే అతను ఎవరో చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ఇంకొకసారి బాగా ఇన్వెస్టిగేట్ చేయండి, నిజం బయటపడుతుంది అని ఆయేషా వాళ్ళ అమ్మ చెప్పింది. సత్యంబాబు వాళ్ళ అమ్మ తన కొడుకుకు వచ్చిన జడ్జిమెంట్ ని ఏపీ హైకోర్టులో అప్పీల్ చేసింది. 8 సంవత్సరాల పాటు ఇరువైపుల వాదనలు కొనసాగాయి. ఈసారి హైకోర్టులో సత్యంబాబు వైపు ఉన్న లాయర్ ఏమని వాదించాడు అంటే,
పోలీసులు వాళ్ళ సొంత స్టోరీ రాసి బ్లాక్మెయిల్ చేసి సత్యం బాబు చేసిన వీడియోలో అలా చెప్పించారు. నేను అలా ఎందుకు అంటున్నాను అంటే, పాయింట్ నెంబర్ 1, లోకల్ బండితో కొట్టాడు అన్నారు, కానీ దాని మీద ఎటువంటి బ్లడ్ మార్క్స్ లేవు, సో అది ఫేక్ ఎవిడెన్సెస్ అని అన్నాడు. దానికి పోలీసులు ఏమన్నా రిప్లై ఇచ్చారు అంటే, హత్య జరిగిన 8 నెలల తర్వాత మేము ఆయుధాన్ని సేకరించాము, అప్పటికి అది ఎండలో ఎండి వానలో తడిచి ఉంటుంది, అలాంటిది ఇంకా ఎలా రక్తం మరకలుంటాయి అన్నారు. పాయింట్ నెంబర్ 2, తలపైనే గాయం అవ్వడం వల్ల చనిపోయింది అన్నారు. మరి రోకలతోనే కొట్టాడు అని గ్యారెంటీ ఏంటి? తలని డోర్కి వేసి కొట్టి ఉండొచ్చు కదా, కావాలంటే మెడికల్ రిపోర్ట్లో ఆ పాసిబిలిటీ ఉండొచ్చు అని రాశారు. సో సత్యంబాబు వీడియోలో చెప్పినట్టుగా ఈ హత్య చేయలేదు. ఎవరు చేశారు? పాయింట్ నెంబర్ 3, ఒక అమ్మాయి కార్డర్లో మాట్లాడుతూ ఉంది అన్నారు. ఆ అమ్మాయి చేత మీరే ఫోర్స్ చేసి దొంగ సాక్ష్యం చెప్పించి ఉంటారు. పాయింట్ నెంబర్ 4, మార్నింగ్ టీ స్టాల్ ఓనర్కి కనిపించాడు అన్నారు. ఇంత హత్య చేసినప్పుడు సత్యంబాబు యొక్క డ్రెస్ మీద రక్త మరకలు పడి ఉంటాయి కదా, మరి ఆ ఓనర్కి అలాంటి మరకలు ఏం కనిపించలేదు అన్నాడు. అంటే ఈ కొంచెం టైంలోనే సత్యంబాబు డ్రెస్ వాష్ చేసుకొని వచ్చాడా లేదా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడా చెప్పండి? టీ స్టాల్ ఓనర్ని మీరే ఫోర్స్ చేసి దొంగ సాక్ష్యం చెప్పించి ఉంటారని లాయర్ అన్నాడు. పాయింట్ నెంబర్ 5, DNA అండ్ ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద ఒక్క ఇంజరీ కూడా లేదని మెడికల్ రిపోర్ట్లో ఉంది. అసలు ఆ రోజు మానభంగం జరిగింది అనడానికి ఎవిడెన్సెస్ ఏంటి? కానీ మీరేమో మానభంగం జరిగింది, సీమెన్ దొరికింది, దాని నుండి DNA ప్రొఫైల్ కలెక్ట్ చేశాము అని చెప్తున్నారు. అసలు మీరు వీటినన్నిటిని ఎలా కలెక్ట్ చేశారు? హత్య జరిగిన ప్లేస్ లోనే అవన్నీ కలెక్ట్ చేశారు అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆ ఫుట్ ప్రింట్స్, DNA శాంపుల్స్ అన్నీ మీరే క్రియేట్ చేసినవే అని లాయర్ అన్నాడు. పాయింట్ నెంబర్ 6, లెటర్ రాశాడు అన్నారు. బ్యాగ్స్ అన్ని కింద పడేశారు అన్నారు. ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు అని అన్నారు. మరి ఇంత చేస్తే చిన్న శబ్దం కూడా రాదా? కిచెన్ కి డోర్ ఏం లేదు, సో కిచెన్ లో ఉన్న అమ్మాయిలకి చిన్న శబ్దం కూడా వినిపించకుండా ఉంటుందా? వాళ్ళకి మేలుకో రాకుండా ఉంటుందా అని లాయర్ అన్నాడు. పాయింట్ నెంబర్ 7, కన్ఫెషన్ వీడియోలో అన్నీ ఒప్పుకున్నాడు అని అన్నారు. ఎవరి ముందు ఒప్పుకున్నాడు? పోలీసుల ముందు. అంటే పోలీసులు ఫోర్స్ చేసి ఒప్పించారు అని లాయర్ అన్నాడు. ఈ విధమైన పాయింట్స్తో సత్యంబాబు వైపు ఉన్న లాయర్ హైకోర్టులో వాదించాడు. అందరూ వాదన విన్న హైకోర్టు ఏమనింది అంటే, సత్యంబాబు హత్య చేయలేదు అనిపిస్తుంది. 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. కరెక్ట్ ఎవిడెన్సెస్ లేనందువల్ల సత్యంని నిర్దోషిగా వదిలేయండి. కేసుని తప్పుదో పట్టించినందుకు పోలీసుల మీద చర్యలు తీసుకోండి. చేయని తప్పుకి 8 సంవత్సరాలు జైల్లో ఉన్నందుకు సత్యంబాబుకి ₹1,00,000 కంపెన్సేషన్ని ఇవ్వండి అని హైకోర్టు తీర్పిచ్చింది. 2017లో సత్యంబాబు జైలు నుండి రిలీజ్ అయ్యాడు. పోలీసులు మాత్రం ఏమంటున్నారు అంటే, మేము ఎవిడెన్సెస్ ని రూల్స్ ప్రకారం సేకరించకపోవచ్చు, కానీ మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ అన్ని ముమ్మాటికి నిజం. కోనేరు సతీష్ హత్య చేశాడని వాళ్ళ అమ్మ చెప్తుంది, కానీ అతను ఇన్వాల్వ్ అయ్యాడని ఒక ఎవిడెన్స్ అయినా ఉంటేనే కదా అతన్ని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేసేది. హత్య జరిగిన టైంలో అతను హైదరాబాద్లో ఉన్నట్టు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ టికెట్ చూపించాడు. DNA మ్యాచ్ అవ్వలేదు. అతనికి చెందిన ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. అలాంటిది అతను చేశాడని మేము ఎలా నిరూపించాలి? హత్య చేసింది పక్కాగా సత్యంబాబే. మమ్మల్ని మేము సుప్రీంకోర్టులో ప్రూవ్ చేసుకుంటాం అని చెప్తున్నారు. సత్యంబాబు ఏమో పోలీసులు నన్ను కొట్టి నా చేత స్టోరీ చెప్పించారని అన్నాడు. ఆయేష వాళ్ళ అమ్మేమో సత్యంబాబుకి ఈ కేసులో ఏం సంబంధం లేదు, కోనేరు ఫ్యామిలీ వాళ్ళే చేయించారు, పొలిటికల్ సపోర్ట్ యూజ్ చేసుకుని ఒక అమాయకుల్ని ఇరికించారు అని అంటుంది. ఈ కేసుని CBI హ్యాండ్ ఓవర్ చేసుకుంది, కానీ ఇప్పటికీ ఆయేష హత్య ఒక మిస్టేక్గానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.